2026వ సంవత్సరంలో 4 మాసములు ముగించుకొని 5వ మాసములోనికి అడుగుపెట్టాం. ఈ దినం మే మాసం యొక్క మొదటి దినం. ఈ యొక్క వాగ్దాన సందేశపు కూడికలోనికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలు 50 మందికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ మాసమునకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నిన్ను మరలా రప్పించెదను. చదువుబడిన వాక్య భాగంలో మన యొక్క పితరుడైన యాకోబు గారి యొక్క జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశము మనకు కనబడుతూ ఉంది. ఆ సందర్భం ఏంటని నేను మీ ఎదుటికి తీసుకొచ్చి తరువాత వాక్యంలోనికి మనం వెళ్దాం. యాకోబు ఇస్సాకు రెబ్కాకు పుట్టిన 2వ కుమారుడు. యాకోబుకి ఎలాగైనా సరే మా అన్న కంటే నేనే గొప్పవాడిని అవ్వాలనబడిన ఆశ ఎప్పటి నుంచి ఉందంటే తల్లి గర్భముల నుండే యాకోబుకుంది ఆశ. ప్రవక్త అంటాడు, తల్లి గర్భములోనే యాకోబు పెనుగులాడెను అనబడిన మాటను వాడుతాడు ప్రవక్త. ఎలాగైనా సరే జ్యేష్ఠత్వపు హక్కుని నేనే పొందుకోవాలనబడిన ఆశ యాకోబుకు ఉండేది. అంత మాత్రమే కాకుండా తండ్రిని మోసపరిచి తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదములన్నిటిని కూడా ఏశావు లాంటి వేషం వేసుకొని, ఏశావు లాంటి వస్త్రము ధరించుకొని తండ్రిని మోసపరిచినాడు. నా ప్రియులారా, మీరు గమనించండి, ఈ 2 మోసాలు ఎందుకు జరిగినాయనంటే, ఎలాగైనా మా అన్న కంటే నేనే గొప్పవాడినిగా ఉండాలి, నేనే గొప్పవాడిని అని అనిపించుకోవాలని అన్నని చిక్కుడు కాయలు కూరబెట్టి మోసము చేసి అన్నగారి యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని దోచేసుకున్నాడు యాకోబు. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మరలా ఏశావు భోజనం చేసేసి అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. వీళ్ళ తండ్రి ఒక మాట చెప్పాడు ఇస్సాకు, ఏంటంటే మంచి ఆహారము మంచి మాంసములు వేటాడి నా దగ్గరికి తీసుకురా, నేను తిని తృప్తిగా నేను ఆశీర్వదించాలి అని ఇస్సాకు ఏశావుకు చెప్పి పంపాడు. ఈ మాట ఎవరు విన్నారంటే గోడ అవతల నిలిచి ఉన్న రెబ్కా విన్నది. అంటే ఏశావు యాకోబు యొక్క తల్లి ఈ మాట విని, యాకోబు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ గనుక యాకోబుతో చెప్పింది, రై మీ అన్నతో మీ నాన్న చెప్పాడు ఏంటంటే మంచి మాంసము వండి నా కొరకు తీసుకురా, మంచి ఆహారం సిద్ధపరచు, నేను కడుపు నిండగా తిని మనసారా నేను దీవించబోతున్నాను అని చెప్పిన మాట నేను విన్నాను. కాబట్టి మీ అన్న వేటాడడానికి వెళ్ళి ఉన్నాడు. ఈ లోపు నువ్వేం చేస్తావంటే మంచి మాంసాన్ని తీసుకొచ్చి మీ అన్న వస్త్రములు ధరించుకునేసి నీవు మీ నాన్నకు పెట్టి ఆ ఆశీర్వాదం అంతా నీవు దోచుకో. ఎందుకంటే మీ అన్న పరిపూర్ణంగా ఆశీర్వదించబడితే ఇక నీ జీవితం అయోమయం అయిపోతుందని రెబ్కా యాకోబుతో చెప్పింది. ఈ మాటను విన్న యాకోబు అన్న వచ్చేలోపు మంచి సిద్ధపరిచి ఇస్సాకు యొద్దకు తీసుకొచ్చాడు. ఇస్సాకు యొద్దకు వచ్చేటప్పుడు అన్న యొక్క వస్త్రమును ధరించుకొని వచ్చాడు. నా ప్రియులారా, ఇస్సాకు వయసు అయిపోయిన వాడు గనుక ఆ పైన ఉన్న వస్త్రాన్ని పట్టుకొని చూచి, ఓకే ఇది ఏశావు వస్త్రమే అని చెప్పి ఏశావుని ఆశీర్వదిస్తున్నాడు అని అనుకొని పరిపూర్ణముగా ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా యాకోబుకి చేశాడు ఇస్సాకు. నా ప్రియులారా, యాకోబుని పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. పరిపూర్ణంగా యాకోబుని ఇస్సాకు దీవించేశాడు. నా ప్రియులారా, ఈ ఆశీర్వాదములు పొందుకొని సంతోషంగా యాకోబు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ లోపు ఏశావు వచ్చాడు. మంచి మాంసాన్ని తీసుకొని వచ్చాడు.
ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చి, నాన్న ఇదిగో మంచి ఆహారముని నేను నీ కొరకు సిద్ధపరిచాను, మంచి మాంసాన్ని సిద్ధపరిచాను, ఇదిగో తిని కడుపు నిండగా తిని మనస్సారులను దీవించు నాన్న అని ఏశావు చెప్పాడు. అప్పుడు ఇస్సాకు అంటాడు, అయ్యా అయితే ఇంతకు ముందు వచ్చింది ఎవరు? నీ వస్త్రము ధరించుకొని వచ్చింది ఎవరు? నేను ఇప్పుడే కదా నువ్వు తీసుకొచ్చావు ఆహారము, ఇప్పుడే కదా నేను ఆశీర్వదించాను అని అన్నాడు ఇస్సాకు. నా ప్రియులారా, వెంటనే ఏశావు గమనించాడు, ఖచ్చితంగా ఈ పని యాకోబే చేసి ఉంటాడు, ఖచ్చితంగా నన్ను మోసము చేసింది యాకోబే. నానా నేను కాదు నానా, నా తమ్ముడు యాకోబు నా వస్త్రం వేసుకొని ఎందుకు వచ్చాడు, వాడు తీసుకొచ్చి భోజనం పెట్టాడు, నేను కాదు నాన్న అంటే ఇస్సాకు అంటాడు, అయ్యో నేను వాడిని పరిపూర్ణంగా ఆశీర్వదించేశాను ఏశావా, మనసు పూర్తిగా ఆశీర్వదించేశాను అని అన్నాడు. ఏశావు అంటాడు, నాన్న ఒక్క ఆశీర్వాదం అన్నా నా కొరకు లేదా, ఒక్క దీవెనలు నా కొరకు లేదా, ఒక్క మాటైనా ఉచ్చరించిన ఆశీర్వదించే అవకాశమే లేదా అని ఏశావు అడిగినాడు. అయితే ఇస్సాకు అంటాడు, లేదు నాన్న, పరిపూర్ణంగా ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా నేను యాకోబు మీద పెట్టేశాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏశావుకి భయంకరమైన కోపం వచ్చింది, నా జ్యేష్ఠత్వపు హక్కును దోచేసుకున్నాడు, చిక్కుడుకాయ కూరలు పెట్టి నన్ను మోసం చేసేసాడు నా తమ్ముడు. సరే, నాన్న దగ్గర ఉన్న ఆశీర్వాదములను నేను పొందుకుందాం అనుకుంటే మా నాన్నగారి దగ్గర ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా నన్ను మోసం చేసి నా తమ్ముడే దోచేసుకున్నాడు. వాడిని ఇంతకు పైన వదిలిపెట్టకూడదు, వాడిని చంపేయాలనే తీర్మానంలోనికి వచ్చాడు ఏశావు. ఈ విషయాన్ని గమనించిన తల్లి రిబ్కా అంటది యాకోబుతో, నానా నువ్వు ఎక్కడొద్దు, నీవు ఎక్కడుంటే మీ నాన్న మీ అన్న నీ మీద కోపంతో ఉన్నారు, కుతికిలు కాడుకున్నారు, ఖచ్చితంగా నేను చంపేస్తారు. కాబట్టి ఇక్కడ ఉండకుండా ఇక్కడ నుంచి నీవు నీ మామగారింటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండవద్దు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి మీ మామగారింటికి వెళ్ళిపో, అక్కడ కొంతకాలం నీవు ఉండు. దాని తరువాత నాన్నగారి యొక్క కోపము చల్లారిన తర్వాత, అన్న కోపము చల్లారిన తరువాత నీ వద్దువు గానని యాకోబుతో తన తల్లి చెప్పి యాకోబును పంపివేసింది. నా ప్రియులారా, యాకోబు బయలుదేరి వెళుతూ ఉన్నాడు అరణ్యంలో ఒంటరిగా. యాకోబు వెళుతూ ఉన్నప్పుడు నా ప్రియులారా చీకటి పడింది, పొద్దుగురుక్కింది. ఇతని ప్రయాణం ఇప్పుడు ఏమైపోయిందంటే ఆగిపోయింది. అంటే పొద్దుగురుక్కింది అంటే అర్థం ఏంటంటే చీకటి వచ్చింది. అంటే వెలుగుమయంగా ఉన్న యాకోబు జీవితం ఇప్పుడు ఏమైపోయింది? చీకటి అయిపోయింది. కొనసాగించబడుతూ ఉన్న యాకోబు యాత్ర ఇప్పుడు ఏమైపోయింది? ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. యాకోబు పరిస్థితి అయోమయమైపోయింది. ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటులే నా జీవితము శాపంగానే మారిపోయిందే, అయ్యో ఏంటిలా జీవితం, ఏంటిలా పరిస్థితి అలా మారిపోయిందని కలవరముతో యాకోబు ఒక రాయి తీసుకొని తలకడగా చేసుకొని పడుకున్నాడు. నా ప్రియులరా, అప్పుడు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం అన్నీ మీకు తెలుసులేండి. ఆ దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనంలో ప్రభు యాకోబుతో మాట్లాడుతూ ఉన్న మాట నలిగిపోయి, సొమ్మసిల్లిపోయి, సోలిపోయి, ఏంటిలా బ్రతుకు, ఏదిలా మారిపోయింది, చీకటి గమ్ముకున్నది, యాత్ర ఆగిపోయింది, అయ్యో ఏదినా పరిస్థితి అని కలవరపడుతూ ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు భయపడవద్దు, నిన్ను మరలా నేను రప్పించెదను. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను నిన్ను మరలా రప్పించెదను. ఈ మే మాసం యొక్క వాగ్దానం ఏంటంటే నీకు మరలా నిన్ను రప్పించెదను. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరలా, అందరు చెప్పండి, మరలా. మరోలా కాదు, మళ్ళీ తేడా అవుతుంది. మరోలా అంటే వేరే అర్థమవుద్ది. మరోలా కాదు, మరలా నిన్ను రప్పించెదను. నా మనసులో ప్రభు పెట్టిన మాట చెప్తాను, మరలా నీకిచ్చెదను. ఆమె చెప్పండి గట్టిగా,
హల్లెలూయా. మరల నీ దగ్గరికి వచ్చేదను, మరల ఇప్పించెదను, మరల ఇచ్చెదను. చాలామంది జీవితంలో వాళ్ళ దగ్గర కూర్చొని కొన్ని అనుభవాలు వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే కొంతమంది చెప్పే ఒకే మాట ఏంటంటే తెలుసండి, ఒకప్పుడు పాస్టర్ గారు, ఒకప్పుడు మేమున్న ఆ హోదా, ఒకప్పుడు మా జీవితంలో ఉన్న సంతోషం, ఒకప్పుడు ఉన్న ఆరోగ్యం, ఒకప్పుడు ఉన్న సమాధానం, ఒకప్పుడు ఉన్న బలం, ఒకప్పుడు ఉన్న బలగం, ఒకప్పుడు ఉన్న ప్రార్థనా జీవితం, ఒకప్పుడు ఉన్న సహవాసం. అంటే ఒకప్పుడు అది ఉంది అంటే ఇప్పుడు అది లేదనే కదా అర్థం. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు మా జీవితం అలా ఉన్నది అంటే ఇప్పుడు అలా లేదనే కదా అర్థం. కొంతమంది చెప్తారు, అయ్యా ఒకప్పుడు అప్పు ఇచ్చేవాడిని, ఇప్పుడు అప్పు తీసుకునే స్థితికి వచ్చాను. అంటే ఒకప్పుడు అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నవి ఇప్పుడు ఆ స్థితిలో లేవనే కదా అర్థం. ఒకప్పుడు మంచి ఆరోగ్యం ఉన్నది, ఇప్పుడు హాస్పిటల్ పాలైపోతున్నావు అంటే అప్పుడు ఉన్న ఆరోగ్యం ఇప్పుడు నీలో లేదు. ఒకప్పుడు కుటుంబంలో అందరూ కలుసుకున్నప్పుడు, భార్య భర్త పిల్లలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు సంతోషం ఉండేది, ఇప్పుడు తుమ్మని ఉంటున్నాం. ఏది గదిలించుకుంటే ఏమంటాడు, ఏది చెప్తే ఈ పిల్ల ఏం రక్కుద్దో. అంటే ఒకప్పుడు ఉన్న ఆ సంతోషం ఇప్పుడు ఈ మే మాసం 1వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, మరలా నేను నీకు వాటిని రప్పించదను. మరలా నిన్ను ఏ ఆశీర్వాదము కోల్పోయావో దానిని నేను నీకు అనుగ్రహించదను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరలా కొంతమంది జీవితాలలో మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తుంటారు ఏంటంటే, ఇక అలాంటి రోజులు రావన్నా, ఇక అలాంటి సంతోషము రాదు, ఒకప్పుడు ఉన్న ఆ కలమెలుపుల యొక్క జీవితంలో మాకు ఉండవు అని అంటారు. నా ప్రియులారా, మనుషులు అయితే ఒకవేళ అది జరగకుండా బావచ్చేమో, కానీ మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మరలా నేను రప్పించదను. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తా, ఒకవేళ మనమైతే మరలా కోల్పోయిన వాటిని మన కష్టపడి తతంగాలు పడి రప్పించగలుగుతాం. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, మునుపటి కంటే అధికమైన మేలులు రప్పిస్తాడు ఆయన. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఈ వాగ్దాన సందేశపు కుడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నమాట, నువ్వు ఏదైతే కోల్పోయావో వాటన్నిటిని మరలా రప్పిస్తాను, మరలా వాటిని నీకు ఇస్తాను, మరలా దానిని నేను నీకు అనుగ్రహిస్తాను. సెయింట్ థామస్ మౌంట్లో మన యొక్క సంఘము పక్కలోనే ఎదురుగా ఆనంద్ అన్నగారు ఉంటారు. ఆనంద్ ఆయన పేరు తెలుసా మీకు? మరి తలకాయలను ఓపెన్ రా. సినిమా యాక్టర్ ఆనంద్ బాబు కాదు, అది ఆలోచిస్తాను రా. ఇంత సినిమా యాక్టర్ అయ్యిందినా ఆనంద్ అని మన చర్చి ఎదురుగుంటాం. మంచి యవన వయసు ఆయనకి, మన చర్చిలో పరిచయం చేస్తుంటాడు. ఆయనకి ఆ స్టాండ్ కదిలిస్తూ ఉన్నారు, నువ్వు తన్నుతున్నావా, వాడి చేతి దండిస్తున్నావా, మరి ఎత్తి ఇవ్వాలి కదా వాళ్ళ అమ్మ చేతికి. అమ్మేది పోయింది పెన్షన్కి. ఏదమ్మా పోయిందా?
ఆశా నిరాశాయే ఆవేదన ఎదురాయే. ఆయనకి ఒక 5 ఏళ్ళ క్రితము షుగర్ వచ్చింది. అప్పుడు ఆయనకి వయసు ఎంత ఉంటుందంటే ఒక 35 ఉంటుంది వయసు. ఆయనకి షుగర్ వచ్చింది, ఆయనకి చిన్న వయసు షుగర్ వచ్చింది. సడన్గా వెయిట్ లాస్ అయిపోయాడు, షుగర్ వచ్చింది. అందరూ భయపడిపోయారు, ఏది చిన్న వయసులో షుగర్, ఈ చిన్న 35 వయసులో షుగర్ వచ్చింది, అందరూ భయపడారు. నిజంగా షుగర్కు ఉన్న ఒక బలం ఏంటంటే షుగర్ ఒకసారి వస్తే పోదు, మళ్ళీ అది గతి జీవితాంతము దానికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి. అయితే అందరూ భయపెట్టారు. దాన్ని బట్టి ఆయన కూడా చాలా కృంగిపోయాడు. ఇంకా మరలా ఆరోగ్యం మరలా దొరకదు అని కలవరపడిపోయాడు. కానీ నాన్న మాత్రం ఒక మాట చెప్పాడు, ఏంటంటే నీకేం కాదు, అసలు షుగర్ ఉన్న ఆనవాళ్ళు లేకుండా దేవుడు తీసేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. దేవుని కృప. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు షుగర్ లేదు ఆయనకి. జేమ్స్ ఆమె చెప్పలేదు, ఏంది చెప్పినవా, నీకుందా షుగరు? దేవుని రాకూడదు. స్తోత్రం చెప్పండి షుగర్ కావాలన్న వాళ్ళందరూ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఇంకా రాదు ఆరోగ్యం అని నువ్వు అంటావు, కానీ ప్రభు అన్నాడు, నేను మరలా అదే ఆరోగ్యాన్ని రప్పించదను. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి, నువ్వు కోల్పోయినవన్నిటి నీకు ఇచ్చే దేవుడు ఆయన. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకోలే విలువైన. ఆరాధిద్దామా? తొందరగా వచ్చిన వాళ్ళు చెప్పండి. రజితక్క, జయక్క, ప్రైజీ, శారక్క, మీరు తొందరగా వచ్చిన మీరు చెప్పండి. ఆరాధిద్దామా? కొట్టండి. నయం ఇప్పుడే వస్తున్నావు, పోయి వస్తున్నావు మళ్ళీ? ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు వచ్చేపోయితే అట్టే బయట కూర్చో. పోయి వచ్చావా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో అందరూ కలిసి ఆరాధించుకునే విలువైన. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికిచ్చుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఇక గడిచింది అయిపోయింది నా జీవితంలో కాదు, నీవు కోల్పోయిన వాటిని మరలా నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఆమె చెప్పితే ఖచ్చితంగా విశ్వాసముతో నువ్వు చెప్పగలిగితే ఆ మహిమ నువ్వు చూస్తావు. నువ్వు ఏదైనా కోల్పోయిదని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ ధనం కోల్పోయావా, మనుషులను నమ్మి డబ్బులు ఇచ్చి కోల్పోయావా, ఆరోగ్యాన్ని కోల్పోయావా, నెమ్మదిని కోల్పోయావా, సమాధానాన్ని కోల్పోయావా, నువ్వు ఏది కోల్పోయినా సరే విశ్వాసముతో నువ్వు ఆమేనని చెప్పగలిగితే నా దేవుడు కూడా ఆమేన్ అనువాడు అవునుగాక అని పలుకుతాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? నువ్వు ఆమేన్ అంటే ఆయన అవును అంటాడు, అంతే. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఈ దినము నీతో ప్రభు చెప్తున్న ప్రామిస్, వాగ్దానం, నిన్ను మరలా నేను రప్పించదను. యాకోబు పరిస్థితి ఏంటంటే, బుద్ధి తక్కువ పని చేశాను, అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, బుద్ధి తక్కువ పని చేశా, కనీసం ఇంట్లో ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది నాకు. ఇంట్లో ఉండే నెమ్మదిని అనుభవించేదానికి లేకపోయింది. పొట్టుడి మెతుకులు తల్లి చేతులారా తినే స్థితి లేకుండా పోయింది. ఏది నా జీవితం దిక్కుమాలిన బ్రతుకు.
మామగారింటికి వెళ్ళమంటున్నారు, ఇల్లరికం చేయబోతున్నారు. పని పని చేసిన జీతం ఉండదు అక్కడ. జీతము లేని పని మనిషిగలను మా మామగారు వాడుకుంటారు. తండ్రి ఇంటి దగ్గర లేకుండా, తల్లి కంటి చూపు ఎదుట లేకుండా, నీడపట్టు లేకుండా, ఏటోలా జీవితం అని కలవరముతో కురిగిపోయి అడవిలో ప్రొద్దు గురికినందున దాన్ని బట్టి పడుకొని యాకోబు ఆలోచిస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవద్దు, నిన్ను మరలా నేను రప్పిస్తాను. హల్లెలూయా. మరలా నువ్వు కోల్పోయిన దాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ మాట రాసి పెట్టుకోండి. ఈ మే మాసం ఎన్ని రోజులు? క్యాలెండర్ మారలేదు ఏంద్రా, 31. ఈ 31వ తారీఖు లోపు కొంతమంది జీవితంలో అది నెరవేర్చబడబోతుంది. హల్లెలూయా. జూన్ 1వ తారీఖు మీరు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. మేము కోల్పోయినది మా దేవుడు ఇచ్చాడు అని మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది దేవుని దగ్గర అడిగి 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 గర్భఫలం పొందుకుంటారు. ఒకవేళ కొన్ని అజాగ్రత్తలను బట్టి అది కోల్పోయి ఉన్నారేమో. ఇక్కడ ఉన్నవారు కానీ, లేకపోతే యూట్యూబ్లో దేవుని మాట్లాడుతున్నవారు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు కోల్పోయిన గర్భఫలమును మరలా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరలా నీకు అనుగ్రహిస్తాడు. అయ్యా, మంచి సంబంధము కుదురుతుంది, పిల్లలకి వివాహం జరగబోతుంది అనుకున్నాడు. అపవాది వాడు ఏదో చేసి చెదరగొట్టేశాడు అనుకుంటున్నావా? మరలా వివాహపు ఏర్పాట్లు నేను జరిగించబోతూ ఉన్నాను. మరలా నీ కుటుంబంలో ఒక అద్భుతముని, ఒక శుభకార్యము నేను చేయబోతూ ఉన్నాను. ఈ దినం నీ వాగ్దానం, మరలా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో కోల్పోయిన వాటిని మరలా పొందుకున్న ఒక 3 అనుభవాలు మీ ఎదురికి నేను తీసుకొస్తాను. క్లుప్తంగా ఒక 3 మీ ఎదురు తీసుకొచ్చి మనం ప్రార్థనలోకి వెళ్దాం. చదవండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం, క్షమించండి 31వ అధ్యాయం 41వ వాక్యం. ఆదికాండం. నేను నీవును అది నాకును నీకును మధ్య సాక్షిగానుడునని. ఇప్పుడు 30వ వాక్యం, 30వ అధ్యాయం 30వ వాక్యం చదువు. నేను రాకమునుపు నీ కుడినది కొంచెమే, అది అయితే ఇప్పుడు అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా నా దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననేడు. అప్పుడు అతడు, నేను నీ చాలు ప్రియులరా, తల్లపైకి ఎత్తిన ఈ 2 అధ్యాయాలు, లేకపోతే 3 అధ్యాయాలు మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. అక్కడ ఏం సన్నివేశం జరుగుతుందంటే, యాకోబు తన మామగారింటికి వెళ్ళాడు. జాగ్రత్తగా వెళ్ళాడు. మామగారింటికి వెళ్తే యాకోబు వారి అంటే లాబాను యొక్క పెద్ద కూతురుని ఇష్టపడ్డాడు, క్షమించండి చిన్న కూతురుని ఇష్టపడ్డాడు, రాహేల్ని ఇష్టపడ్డాడు. వాళ్ళ నాన్న అంటే లాబాను అంటే యాకోబు వాళ్ళ మామ ఏమన్నాడు, మేనమామ ఏమన్నాడు అంటే, సరే నా కుమార్తె నీకు చేయాలంటే 7 సంవత్సరాలు నీవు కొలువు చేయాలి అని అన్నాడు. 7 సంవత్సరాలు నీవు కొలువు చేయాలి అంటే అర్థం ఏంటంటే పని చేయాలి, నువ్వు నా ఇంటికి నువ్వు పని చేయాలి అని చెప్పాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత యాకోబు ఇంటికి వచ్చి, మామ 7 సంవత్సరముల తర్వాత రా, నేను నా చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా, 7 సంవత్సరాలు అయిపోయింది, నీ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేయమని యాకోబు అడిగాడు. సరే అని చెప్పేసి యాకోబు లాబాను పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఎప్పుడు చేశాడు పెళ్ళి అంటే
అర్ధరాత్రి చేశాడు పెళ్ళి. ఎప్పుడు చేసిండో? పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారన్నా దిల్వానన్నా? నీకు ఎప్పుడైంది? ఉదయం పెట్టుకుంటారు, లేకపోతే మధ్యాహ్నం పెట్టుకుంటారు, లేకపోతే సాయంత్రం. నడి రాత్రి పెట్టాడు పెళ్ళి. ఎప్పుడు? మధ్యరాత్రి పెట్టాడు. మధ్యరాత్రి పెట్టాడు. ఎవరు పెళ్లి పెట్టింది? లాబాను. యాకోబు పగులంతా ఎండకు ఎండి అలిసిపోయి వస్తే అప్పుడు నిద్ర సమయంలో పెళ్లి పెట్టాడు. మనోడు నిద్రలో ఉన్నాడుగా, ఎవరో పిల్ల తెలియలా. పిల్ల ఎవరో తెలియక ఇష్టపడింది రాహేల్ని అయితే ఇచ్చి పెళ్లి చేసింది ఎవరిని? లేయాని. నిజంగా లేయాకి జబ్బు కళ్ళు గుడ్డిది లేయా. ఇష్టపడ్డావు. యాకోబుకి అస్సలు ఇష్టపడదు. యాకోబు ఇష్టపడింది ఎవరినంటే రాహేల్ని. కానీ రాహేల్ని పక్కన పెట్టి మధ్యరాత్రి పెళ్లి పెట్టి యాకోబు నిద్రమత్తులో ఉన్నప్పుడు లేయానిచ్చి పెళ్లి చేసేసాడు. తెల్లారి లేచి చూస్తే గుడ్డిది. కాఫీ ఇవ్వమని చెప్తే అటుపోతా ఉంది. బాబా కాఫీ తాగు, బాబాని కాఫీ తాగు, ఎట్టికుని అట్టబోతాను ఏంది, ఎక్కడ నువ్వు పట్టుకో నాకు తెలియదుగా అని అంటుంది. ఎందుకు ఎవరమ్మా నువ్వు? చూస్తే లేయ ఎంత మోసం అంటే, అబ్బా యాకోబు కడుపు మండిపోయి 7 సంవత్సరాలు నీ కొరక నేను కొలువు చేసిందని చెప్పి ఎమ్మటే మామ దగ్గరికి వెళ్ళి, మామో ఏంటి ఎంత అన్యాయం చేసావు? ఏది అన్యాయమో అన్నాడు మామ. నీకు అది అన్యాయం కావచ్చు, మాకు అది అన్యాయం కదా, ఇక్కడ ఇదే న్యాయం. ఏంటి నీ న్యాయం? మరి అక్కని పెట్టుకొని చెల్లెలికి ఎట్ట పెళ్లి చేస్తావురా? ఫస్ట్ అక్కగా చెయ్యాలి. నువ్వు అవసరమైన అక్కడి నుంచి చేసేసిన. నేను కోరుకున్నది, నేను చెల్లెళ్ళు కదా, రాకేళ్ళు కదా, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. ఎంత మోసం చూసావా? 14 సంవత్సరాలు కొలువు 14 సంవత్సరాలు అంటే లైఫ్ అంటారు దాన్ని. కత్తితో ఒకడు పొడి చంపేసినోడిని కూడా 14 సంవత్సరాలు శిక్ష అనిపించి బయటకు వచ్చేస్తాడు. దాన్ని లైఫ్ అంటారు. ఒకడు హత్య చేసి కత్తితో పొడిచాడంటే వాడు 14 సంవత్సరాలు జైల్లో ఉండాలి. అది లైఫ్ అంటారు దాన్ని. 14 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు, రాహేల్ని చేసుకున్నాడు. ఇక సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటే 14 సంవత్సరాలు కొలువు చేసిన తరువాత కూడా యాకోబుకి తిప్పలు తప్పలేదు. యాకోబు అంటాడు, రాహేల్ని లేయాని ఇద్దరు భార్యని పిలిపించి అంటాడు, మీ నాయన 10 సార్లు జీతం మార్చాడు. ఎన్నిసార్లు? చదవండి, ఆ మాట చూపిస్తాను. 31వ అధ్యాయం 40వ వాక్యం. ఏంద్రు ఇది? 10 సంవత్సరాలు పని చేస్తే జీతం పెరగాల తగ్గాల? మీరు చెప్పండి. దయక్క చెప్పుద్ది అని కరెక్ట్గా. దయక్క 10 సంవత్సరాలు సీనియారిటీని బట్టి జీతం పెరగాలనా తగ్గాలనా? ఇప్పుడు మీకు ప్రారంభంలో ఉన్నదానికి ఇప్పుడు జీతం పెరిగిందా తగ్గిందా? ఎంత చెప్పొద్దులే, చెప్పర్లేను అక్కడ. 10 సంవత్సరాలు ఒక స్థలంలో పనిచేస్తే సీనియర్ని బట్టి జీతం పెరగాల. యాకోబు అంటాడు, మన బైబిల్లో 10 సార్లు జీతమును మార్చితివని ఉంది. వ్యాఖ్యానంలో ఉంటుంది 10 సంవత్సరాల జీతం నువ్వు తగ్గించావు. ఎంత ఘోరమండి, ఎంత బాధతో బలుగుతున్నావు. 40వ వాక్యంలో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కంటికి దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు నువ్వు మార్చావు. ఎంత ఘోరమో చూడండి.
అంటే యాకోబు కష్టపడిన దానికి ప్రతిఫలము దొరకలా. మీకు అర్థమవ్వాలి ఈ మాట. మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే 20 సంవత్సరాలు కష్టపడితే యాకోబుకి న్యాయం జరగల. కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు రాహేలు కొరకు కొలువు చేస్తే అన్యాయం జరిగింది. మరలా 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అయినా సుఖం ఉందంటే సుఖం లేదు. మరలా 6 ఏళ్ళు ఇల్లరికం చేస్తూ అడవిలో పని చేశాడు. 20 సంవత్సరములు పగలు ఎండకు ఎండాడు, రాత్రి మంచుకు తడిశాడు. యాకోబు కంటికి 20 సంవత్సరముల నిద్ర కరువైపోయింది. 20 సంవత్సరాలు యాకోబు జీవితంలో కంటికి నిద్ర కరువైపోయింది. యాకోబు అంటే నేను క్షీణించిపోయినా, అయినా నీవు నాకు జీతము సరిగా ఇవ్వలేదు. ఒకరోజు యాకోబు పడుకొని ఎడారిలో నిద్రపోతా ఉంటే దేవుడు మాట్లాడాడు, యాకోబు లే, ఇక ఎంతకాలం ఇక్కడ ఎల్లరికం చేస్తావు? నీకు అన్యాయం జరిగే స్థలం ఎంతకాలం ఉంటావు? లేచి బయలుదేరు, మీ తండ్రి ఇంటికి వెళ్ళాలి నువ్వు అన్నాడు. వెంటనే రాహేల్ని లే అని పిలిచి, ఇక మనం కదలదాం రా, పోదాందా, అమ్మ మా ఇంటికి పోవాలరా అని చెప్పాడు. ఏమంటే మరి మన ఇంటికి కదా ఉంటానని చెప్పబెట్టి కదా మా ఇద్దరి నుంచి పెళ్లి చేశాడు. గోప పగిలిపోతుంది. పెళ్ళి అక్కడ చేసుకో, ఎవరికి ఇస్తారో వాళ్ళ ఇంటికాడ ఉండాలి, అత్తగారికి మర్యాదగా బయలుదేరమన్నాడు. ఇంకా అంతేనా? అంతే అంటే ఉండి ఇక్కడే. సరే, ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరి ఇంకా మామగారి దగ్గరికి వెళ్ళారు. సరే మేము బయలుదేరుతున్నాం అంటే ఇంక అంతేనా నిర్ణయం? యాకోబు అంతేనా? ఇంకా అంతే నిర్ణయం. మేము వెళ్ళిపోవాల్సింది. ఇంకా జీవితాంతం ఎలరికం చేశానా? జీవితాంతం జీతం లేని పని చేశాను నేను, ఉండను, వెళ్ళిపోవాలి నా తండ్రి ఇంటికి అన్నాడు. సరే మామ, సరేలే ఓకే, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా. అప్పుడు మాట్లాడిన 20 సంవత్సరాలు నేను కొలువు చేశా, కష్టపడ్డా, నా జీతం నాకు రావాలన్నాడు. అదే ఆ మాట. నేను కష్టపడిన ప్రతిఫలం నాకు వచ్చే తీరాలన్నాడు. నువ్వు ఈగిపోయినా నా దేవుడు ఎట్ట ఇప్పించాలో అట్లా ఇప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అద్భుతం చూడండి, యాకోబు అడిగింది ఒక ఆశీర్వాదం, కానీ దేవుడిచ్చింది 2 అంతల ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడతాంగా, వెறும் கையாய் நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தீர். ఎవరు పాట అది అంటే యాకోబు పాట. ఎవరు పాట అది? ఒక కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు మామగారి ఇంటికి. వచ్చేటప్పుడు 2 అంతల ఇరు పరివారంగల్. యాకోబు అడిగింది ఇచ్చున్నాడు అనుకో, సరే ఒక రకమైన ఆశీర్వాదాలతో పోయి ఉంటుంది. కానీ యాకోబు అడిగితే లాభాన్ని ఇవ్వలేదు. దేవుడు ఇప్పించాడు 2 అంతల ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, యాకోబు కష్టార్జితాన్ని దేవుడు యాకోబుకి మరలా ఇప్పించినాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాసం జరగబోయేది ఏంటో తెలుసా? గడిచిన దినములలో మీరు పడిన కష్టానికి కష్టార్జితం ప్రతిఫలము దొరకలేదేమో, ఈ సంవత్సరం మీ కష్టార్జితాన్ని దేవుడు ఇప్పించబోతూ ఉన్నాడు. మరలా మీరు పడిన ప్రతి ఫలము మీరు అనుభవించున్నట్లుగా నా దేవుడు మీ కష్టార్జితాన్ని ఇప్పించబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది కష్టపడి పనులు చేస్తూ ఉంటారు, కానీ పనులలో కొంచెం రాజకీయం జరుగుతుంది. పనుల దగ్గర రాజకీయం జరుగుతుంది. మీకు జరుగుతుందో లేదో పాపం? జరుగుతుందా మీకు కూడా? పనులలో రాజకీయం ఉంటుంది. సాల్మడన్న అరస్యలు ఉంటుందా ఉండదా? లోపల ఉంటుంది రాజకీయం జరుగుద్ది. వాళ్ళకి ఫేవర్గా, వీళ్ళకి ఫేవర్గా. నేను పని చేసేటప్పుడు ఒక అద్భుతం ఏంటంటే, 10,000 జీతం నేను పని చేసేటప్పుడు నాకు అగేన్స్ట్గా ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇంటోడే పెట్టాడు కంట్లో పొల్ల అన్నట్టు స్టీఫెన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒక సారు, ఆయన పేరు స్టీఫెన్. నాకు శత్రువు ఆయనే, క్రైస్తవుడు. ఎందుకు నాకు ఆయన శత్రువు అంటే చెప్తా వినండి. ఆయన కొన్ని మోసాలు చేస్తారు, దానికి నేను సపోర్ట్ చేయను. అది కొన్ని చక్కెర, కాఫీ పౌడరు, లైజాలు ఇవన్నీ వస్తాయి కదండి, ఇవన్నీ లిస్ట్ తీసేది నేనే. సరుకులన్నీ లిస్ట్ తీసేది నేనే. అదే నా పని.
ఆయన ఏం చేసిన కొన్ని తీసి పక్కన పెట్టమని, నేను పెట్టను. ఆ ఇంటికి తీసుకుపోయి పెట్టమంటాడు, పెట్టను. సరే బలవంతంగా నేను చెప్పేది నువ్వు చేయి, నీకు అధికారం నేను చెప్పేది నువ్వు చేయాలి అని అంటాడు. నేను చేస్తా, ఆయన పెద్దవాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా. అన్ని తీసిపెట్టి మేనేజర్ గడ పోయి చెప్తా కొన్ని ఆయన ఇంటికి తీసుకుపోయింది అని. అందుకని కోపం నా మీద, కోపం. మీరు గమనించండి, 3 సంవత్సరాలు నా జీతం పెంచలేదండి. నా తర్వాత వచ్చిన జూనియర్స్కి జీతాలు పెంచారు. నాకు 10,000 రూపాయలు, 3 సంవత్సరాలు జీతం పెంచాల. వాళ్ళకి 14,000 రూపాయలు అయితే జీతం. నా జీతం అదే 10,000లో ఉంది. ప్రభువా ఏంది నాయన అని చెప్పాను, ప్రార్థన చేశాను. దేవుని కృపలో ఆయన పని నుంచి పోయిండు, తీసేశారు పని నుంచి. మొత్తం మీద ఆయనే దొరికాడు. దొంగ ఏ రోజు కన్నా దొరకడు, దొరికిండు, తీసేశారు. తర్వాత సయ్యద్ అని ఒక ఆయన వచ్చాడు, ముస్లిం ఆయన. సయ్యద్ అని ఒక ఆయన వచ్చి నా హిస్టరీ, నా ఫీడ్బ్యాక్ అంతా తీసేసి అసలు ఈయన కదా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి 18,000 రూపాయలు జీతం వేశాడు. మాకేమన్నా ఇచ్చినవా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. మీరేమన్నా ఇస్తున్నారు నాకు? ఓయమ్మ శార కింద అంట ఉరిమి చూస్తుంది. 18,000 నీకు జీతం అప్పుడే. వాటిసి తీసక్క. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియులారా, అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, మన కష్టము మనుషులు అన్యాయం చేస్తారు, కానీ దేవుడు దానికి న్యాయం చేస్తాడు. హల్లెలూయా. అయ్యా నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా, ఇంక్రిమెంట్ లేదు జీతంలో, కష్టపడ్డా ప్రతిఫలం లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళినా చాలా చిన్నతనంగా చూస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రతిఫలం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టార్జితాన్ని యాకోబుకు ఇప్పించిన దేవుడు నీ జీవితంలో నీవు పడిన కష్టార్జితాన్ని ఖచ్చితంగా నీకు ఇప్పించే మాసం ఈ మాసం. నువ్వు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం, కష్టానికి తగిన జీతముని యాకోబుకి 2 అంతలుగా ఇప్పించినట్లుగా నా దేవుడు నీకు ఇప్పిస్తాడు. హల్లెలూయా. మరలా ఇప్పిస్తాడు ఆయన ఈ మాసం. యాకోబు మరలా నేను నిన్ను రప్పిస్తాను ఎలాంటాడు, మరలా నీ కష్టార్జితాన్ని నీకు ఇప్పిస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2వ మాట చూడండి బైబిల్లో. 2వ మాట సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. ఈలాగున అమాలేకీయులు దోచుకొని పోయిన వాటన్నిటినీ మరలా తెచ్చుకొనేను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరలా తెచ్చుకొనేను. తలపైకెత్త. దావీదు సౌలుకు భయపడి శత్రువుల దగ్గరికి వెళ్ళాడు. శత్రువుల దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీయుల దగ్గర ఆశ్రయం పొందాడు. దావీదు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేదానికి శత్రువులందరూ సిద్ధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దావీదు కూడా నిలబడి నేను కూడా వస్తాను మీతో పాటు అన్నాడు. వీళ్ళు దావీదుతో ఉన్న అనుచరులు, దావీదుతో ఉన్న పని మనుషులు, దాసులు వీళ్ళందరూ కూడా ఆ సైన్యం దగ్గరికి వెళ్ళి వచ్చి చూసే లోపు ఏం జరిగిందంటే, దావీదు యొక్క ఆస్తిని, దావీదు యొక్క భార్యలను, దావీదు పిల్లలను, దావీదుకు ఉన్న సమస్తాన్ని సిక్లోక్లో నుండి అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయింది కాగా పట్టణాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు అనుచరులు సిక్లోకు వస్తూ ఉన్నప్పుడు పట్టణం లేదు, అక్కడ పట్టణం కాలిపోయింది. మనుషులందరూ పట్టణంలోనికి వెళ్ళి చూస్తే ఏ వస్తువు లేదు, ఏ ఆస్తు లేదు, ఏ ధనము లేదు, ఏ భార్య లేరు, ఏ పిల్లలు లేరు, ఎవరు లేరు. అన్నిటినీ శత్రువులు దోచుకొని వెళ్ళిపోయేశారు. నా ప్రియులరా, ఇంచుమించు 20-30 సంవత్సరములు కష్టపడిన సంపాద్యాన్ని దావీదు కష్టపడి యుద్ధము చేసి యుద్ధాలలో గెలుపొంది
యుద్ధములు చేసి ప్రాణాన్ని అడ్డము పెట్టి సంపాదించిన సంపాద్యాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, సమస్తాన్ని శత్రువులు దోచుకొని వెళ్ళిపోయేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఆస్తిని శత్రువులు దోచుకున్నారు. దావీదు పట్టణాన్ని చూసి, పట్టణాన్ని తగలబెట్టింది చూసి బైబిల్లో ఉంటుంది, దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చెను. చదువుతారా మాటని? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యం. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉన్నటయు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరకొనిపోని చూచి ఎట్టండి ఇక ఏడ్చుటకు శక్తి లేక. ఎప్పుడన్నా ఏడ్చారట ప్రశాంతి? ఇద్దరు ప్రశాంతులు పక్కన పక్కనే కూర్చున్నారు. ఎవరనే చెప్పాను. సరే పోనీ ఇద్దరు చెప్పండి. శక్తి లేనంతగా ఎప్పుడన్నా ఏడ్చావా? ఏడ్చావమ్మా ఎప్పుడన్నా? చెప్పరేందండి. శక్తి లేనంతగా ఎప్పుడన్నా మీరు ఏడ్చిన అనుభవం ఎప్పుడు? అంటే ఏడ్చి 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 మైకం పడతారు చూసినవా? అట్ట ఎప్పుడన్నా? మళ్ళీ యాక్టింగ్ చేసి ఉంటారు, అది వద్దు. కొంతమంది గొడవ వేసి 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 నోరు ఎక్కువ బారేస్తారా, ఇంకా ఆయన ఏదో రోకల బండ తీసుకుంటారు. ఇంక ఎట్లా తలకాయ బాగా కొడితేట్టున గబక్కన మైకం పడినట్టు. ఆ మధ్య అట్నే ఒక ఇంటికి వెళ్ళా, భార్య భర్త గొడవ జరుగుతుంటే ఆమె నేనున్నా అని చెప్పి కొంచెం ధైర్యంలో ఎక్కువ మాట్లాడింది. ఏం చేసిన నువ్వా? చెప్పానా? పాస్టర్ గారు చెప్పానా? ఆయన పాస్టర్ ఉండని చూడండి, నేను నీకు ఇంతే మర్యాద, ఏం చేస్తావు, దయ్యాన్ని ఉండవు, చూసుకుందాం అని అన్నది. నేనేం చేస్తాను? నేను కొడతాను ఆయన. ఏంది ఆయన ఇంకా ఏం చేయాలో అర్థం కాక, అన్న నువ్వేమనుకోవు, నువ్వు పక్కకు రానని దగ్గరికి వచ్చేలా గబక్కన కింద పడింది. నేను భయపడిపోయి మైకం వచ్చింది. ఓయమ్మ రే అన్నా, ఏందన్నా నేను చేస్తున్నావు, ఏందన్నా నిన్ను చేసిందా, నీకు చేసిందా, ఇంత కష్టపెడుతున్నావు, పోన్నా పోయి ఆటో తీసుకురా అంటే ఆయన భయపడిపోయి కంగారు పోయి సిరిశామట్లు పుట్టింది దానికి. అన్న నువ్వు చూసుకోని చెప్పి గబక్కన ఆటో తెచ్చడిగిపోయాడు. నేను ఏం చేయాలో అర్థం కాకుండా ఫోన్ చేస్తాను, ఎవరన్నా రమ్మని చెప్పదు మరి. ఆమె గబక్కన కన్ను తెరిచి, అన్నా నువ్వు కంగారు పడబాకు. యాక్టర్లు కూడా ఉండరు వీళ్ళల్లో, షట్టర్లు అనుకున్నాం యాక్టర్లు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శక్తి లేనంతగా ఎప్పుడన్నా ఏడ్చిన అనుభవం ఉందా? దావీదు ఒక మగ మనిషి, అంత గొప్ప దావీదు, సింహపు వంటి గుండె కలిగిన దావీదు, గొలియాతును చూసి కూడా భయపడిన దావీదు, సింహాన్ని చూసి భయపడిన దావీదు, ఎలుగుబట్టిని చూసి భయపడిన దావీదు, 10,000 మంది సైన్యముడి ఒక్కడగా నిలబడి కొట్టి గెలిచిన దావీదు శక్తి లేనంతగా ఏడుస్తున్నాడట. శక్తి లేనంతగా. ఎందుకు ఏడుస్తున్నాడో తెలిసిన? తన కష్టపడి సంపాదించిన ఆస్తిని భార్య బిడ్డలందరూ శత్రువులు దోచుకొని వెళ్ళిపోయేశారు. అంటే ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఇంకంతా అయిపోయింది నా జీవితం, ఇంక అయిపోయింది నా జీవితం, చివరికి వచ్చింది, ఇంక అయిపోయింది. నా ప్రియులారా, చదవబడిన మాట ఉంటుంది, దావీదు ఆస్తిని, దావీదు భార్య, దావీదు బిడ్డలను మరలా దేవుడు దావీదుకి అనుగ్రహించెను. చెప్పండి గట్టిగా. నేనంటా నా ప్రియులారా, కొంతమందికి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్న మన పేరులో నీ కష్టార్జితాన్ని ఇచ్చావా? వాళ్ళు మోసం చేశారా? అంతే. కొంతమంది మనకు అవసరమన్నప్పుడు, వారికి అవసరమన్నప్పుడు, వారికి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు. అక్కర తీరిన తర్వాత ఏం చేస్తావు? వాడు ఏం చేస్తాడు? నేను కొట్టినా ఒక దెబ్బకు చస్తావు, వాడు కదా పోయేది లోపలికి. నేను ఏం చేస్తావు? ఈయన మళ్ళీ ఏం చేస్తావు? ఏంది ఇప్పుడు ఏమంటావు? ఇదే నోరు అప్పుడు మాట్లాడుంటుంది ముందు, అక్కర తీరిన తర్వాత అదే నోరే మరలా. తప్పు కదా? ఒకవేళ అట్లా నష్టపోయిన వాళ్ళు ఒకవేళ ఉంటే, ఈ మాసం ప్రభు చెప్తున్నాడు, నీ ఆస్తిని
మరలా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యాకోబు ఆస్తిని అంతటి శత్రువులు తీసుకెళ్ళిపోయేశారు. ఇక దావీదు ఆస్తిని అంతటి శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఇక అయిపోయింది దావీదు చరిత్ర అని ఇక ఏడ్చి చచ్చిపోయే స్థితికి వచ్చాడు దావీదు. మరలా అదే 18వ వాక్యములో దావీదు కోల్పోయిన వాటన్నిటిని మరలా దేవుడు దావీదుకు అనుగ్రహించినాడు. 1, నీ కష్టార్జితాన్ని అనుగ్రహిస్తాడు. 2, నీ ఆస్తిని నీకు అనుగ్రహిస్తాడు. కొంతమంది స్థలాలు, పొలాలు మోసాలు చేస్తారు, మోసాలు జరుగుతాయి. కష్టపడి సంపాదిస్తావు, యాడికి పోతుంది లేని ఉంటావు. నువ్వు వెళ్ళిపోయే లోపల బిల్డింగ్ కట్టి ఉంటారు. నష్టాలు. నా ప్రియులారా, భయపడబాకు. దావీదు ఆస్తిని మరలా తిరిగి ఇప్పించిన దేవుడు నీ ఆస్తిని కూడా ఇప్పిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను. 3వ మాట చదవండి. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 16:28. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈ ఒక్క మారు మాత్రమే నన్ను బలపరచు. బలము, దేవుని బలము తెచ్చుకొని వంగి వాటిని లాగి కుప్ప కూల్చినప్పుడు చాలు. ప్రియులారా, తల్ల పైకి ఎత్తారు. సాంసోను గురించి మనకు తెలుసు. సాంసోను దెలీలా మీద మోహము పడి దెలీలా ఒడిలో పడుకొని ప్రతిష్టతను కోల్పోయినవాడు, దేవుని ఆత్మను కోల్పోయినవాడు. జాగ్రత్తగా, దేవుడి ఆత్మ కోల్పోయాడు. అందరూ చెప్పండి, దేవుడి ఆత్మను. అందరూ చెప్పండి, దేవుడి ఆత్మను. సాంసోను ఎవరు? నాజూరు చేయబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, పరాక్రమశాలి అని పేరు పొందినవాడు. సాంసోను పట్టణంలో ఉన్నాడంటే ఇశ్రాయేలీయుల జోలికి ఎవరు రారు. సాంసోను ఎందుకంటే దేవుడి ఆత్మ కలిగిన వాడు. జాగ్రత్తగా. ఒకరోజు దావీదు చేసిన పొరపాటును బట్టి, క్షమించండి, సాంసోను చేసిన పొరపాటును బట్టి దేవుడు సాంసోను మీద ఉన్న ఆత్మను తీసేసుకున్నాడు. సాంసోను మీద ఉన్న ఆత్మను తొలగించేశాడు దేవుడు. జాగ్రత్తగా రండి. శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి సాంసోను పట్టుకున్నారు. మొట్టమొదటిగా సాంసోను కళ్ళు ఓడబెరికారు, తిరగలు విసిరేదానికి వదిలిపెట్టారు. ఫిలిస్తీన్లందరూ వచ్చి సాంసోనుతో ఆడుకుంటున్నారు. సాంసోను దొరికాడు రా, రేయ్ మనల్ని బెదిరించిన సాంసోను దొరికాడు, ఇదిగో మన తండ్రులను చంపిన వాడు దొరికాడు, రండి అందరూ రండి అని అందరూ వచ్చేసారు. ఊరు మొత్తం వచ్చారు, గుంపుగా వచ్చారు. సాంసోను చూసి, సాంసోను కళ్ళు లేని కబోదయ్యి గుడ్డోడయ్యి తిరగలు విసిరేది చూడాలని, ఆ తమాషా చూడాలని శత్రువులందరూ వచ్చేసారు. మీరు గమనించండి, దేవుని ఆత్మను సాంసోను కోల్పోయాడు. కాబట్టి సాంసోనుతో ఆడుకుంటున్నారు ఫిలిస్తీన్లు, శత్రువులు ఆడుకుంటున్నారు. సాంసోను చేసిన చిన్న ప్రార్థన ఏమంటారంటే, నా దేవా యెహోవా, ఈ ఒక్కసారి మాత్రం నీవు నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నీవు నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నీవు నన్ను బలపరచు. నా ప్రియులరా, ఎప్పుడైతే సాంసోను అడిగినాడో దేవుని ఆత్మ బలముగా సాంసోను మీదకి దిగి వచ్చినది. హల్లెలూయా. బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చింది. 2 పిల్లర్లకి 2 స్తంభాలకు సాంసోను 2 కుడి ఎడమను కట్టివేసి సాంసోను తమాషా ఆడుతున్నారు. సాంసోనుతో తమాషా ఆడుతున్నారు, ఎటకారంగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. దేవుని బలము పొందుకొని ఒక్కసారి 2 స్తంభాల్ని కుప్ప కూల్చి లాగి పడవేశాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, సాంసోను ప్రాణముతో ఉన్నప్పుడు యుద్ధము చేసి శత్రువులను చంపిన సంఖ్య కంటే రెండవసారి దేవుడి ఆత్మ బలము పొందుకొని శత్రువులను చంపిన సంఖ్య ఎక్కువ. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక తప్పు చేశావు, దేవుడి ఆత్మ కోల్పోయావు. ఒక పొరపాటు చేసావు, దేవుడి ఆత్మ కోల్పోయావు.
అయినా ప్రభు ఈ మే మాసంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శాంసోను వలె ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు అడగగలిగితే నా దేవుడు మరలా నేను అభిషేకించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈ ఒక్కసారి అయ్యా తెలుసో తెలియకో పొరపాటు చేశాను ఆయన, తెలుసో తెలియకొని ఆత్మను కోల్పోయానయ్యా, తెలుసో తెలియకొని బాధ పెట్టాడయ్యా, అభిషేకాన్ని కోల్పోయాను, ఆత్మవరములు కోల్పోయాను, అన్య భాషలు కోల్పోయాను, దర్శనములు చూసే వరము కోల్పోయాను, అన్య భాషలకు బావులు చెప్పే వరములు కోల్పోయాను. ఒకప్పుడు నేను ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, వాటిని కోల్పోయానయ్యా. దేవుడి ఆత్మ కోల్పోయాను. ఈ ఒక్కసారి ఈ మే మాసం మొట్టమొదటి తారీఖున ఈ ఒక్కసారి నన్ను బలపరుచు ప్రభు అని సాంసోను అడిగినట్లుగా నువ్వు అడగగలిగితే మరలా నీ ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను మరలా రప్పించదను. మరలా నా దేవుడు నీ ఆత్మ నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరలా నీ ఆత్మ నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ మాసం కష్టపడిన జీతం నీకు రాలేదా? మరలా ఈ మాసం నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ ఆస్తిని, నీ కష్టార్జితాన్ని మోసం చేశారా? మరలా నా దేవుడు నీ కష్టార్జితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ ఆస్తి నీకు ఇప్పించబోతున్నాడు. దేవుడు ఆత్మ కోల్పోయినావా? నువ్వు అడగగలిగితే నా దేవుడు మరలా ఆయన ఆత్మను నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ అలా మోకరించుదాం. అందరూ అలాగ మోకరించి